పంచకర్మలండి. పంచకర్మలు పేరులోనే ఉంది కదా 5 అనేసి. సో 5 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఈ 5 రకాల ట్రీట్మెంట్స్లో వమనం, విరేచనం, బస్తి, రక్తమోక్షణం ఈ 4 మెయిన్గా చేస్తాం మేము. ఈ 4 ఏంటంటే ఇప్పుడు వమనం అనేది కఫ ప్రధాన డిజీజెస్ అంటే ఇప్పుడు ఆస్తమా ఇట్లాంటి వాటిలో వమనం చేయిస్తాం. ప్లస్ విరేచనమేమో పిత్త ప్రధానంగా ఉండే జబ్బుల్లో విరేచనం చేయిస్తాం. ఇవేంటంటే ఇప్పుడు మన లివర్ కానివ్వండి, ఈ గట్ కానివ్వండి, లేదా పిసిఓడి కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో విరేచనం. ఇప్పుడు కొన్ని స్కిన్ డిజీజెస్ ఉంటాయి, ఇవన్నీ పిత్త ప్రధానమైనవి. పిత్త ప్రకోపం వల్ల వచ్చే డిజీజెస్ అన్నమాట. పిత్త ప్రకోపం వల్ల వచ్చే డిజార్డర్స్లో విరేచనం చేయిస్తాము. ఈ బస్తి అనేది వాత ప్రధాన చికిత్స అన్నమాట. ఇప్పుడు పక్షవాతాలు అనుకోండి, లేదా ఈ షియాటికా నడుము నొప్పి వస్తుంది, షియాటికాలో నడుము నుంచి కాలు వరకు లాగేస్తుంది, వీటిల్లో ఇట్లాంటి వాటిల్లో బస్తి చికిత్స చేస్తాము. ప్లస్ రక్తమోక్షణం అనేది ఈ చెడు రక్తం ఉంటుంది. ఇప్పుడు స్కిన్ డిజీజ్ కానివ్వండి, వారికోస్ వెయిన్స్ కానివ్వండి, లేదా మనకి సోరియాసిస్ ఉంటుంది, ప్లస్ డయాబెటిక్ అల్సర్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటిలో ఎక్కడైతే రక్తంలో అంటే రక్తం పాడైపోయిందో, రక్తంలో టాక్సిన్స్ ఉన్నాయో అట్లాంటి వాటిలో రక్తమోక్షణం చేయిస్తామన్నమాట. సో వీటిని మనం పంచకర్మలు అంటాము. వీటితో పాటు ఇప్పుడు బస్తి అనేది కూడా మళ్ళీ కటిబస్తి, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఉంటాయి. కటిబస్తి, జానుబస్తి, గ్రీవా బస్తి, మన్యా బస్తి ఇట్లాంటివన్నీ ఎక్స్టర్నల్ ఉంటాయి. ప్లస్ బస్తీలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, నిరుహ బస్తి, అనువాసన బస్తి అనేసి. సో ఇట్లాంటివన్నీ వీటిని మేము పంచకర్మ అంటాము. వీటికి మళ్ళీ పూర్వకర్మ వచ్చేసి ఈ మసాజెస్, అభ్యంగం ప్లస్ స్వేదనం ఇట్లాంటివన్నీ వీటికి పూర్వకర్మలు అన్నమాట. నస్యం అనేది మనకి సైనసైటిస్, మన ఇందాక చెప్పుకున్నాం హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్లస్ మైగ్రెయిన్స్, వీటితో నస్యం చేయిస్తామన్నమాట. అది కూడా ఒక పంచకర్మ ట్రీట్మెంట్.